Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. Negotiable Instrument Act 1881 గురించి తెలుసుకుందాం. బిజినెస్ లా అనే ఒక సబ్జెక్ట్ ఉంది కదా. ఎంబీఏ వాళ్ళకి బిజినెస్ రెగ్యులేషన్స్ అని లా రెగ్యులేషన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఎవరికైనా కానీ ఎంబీఏ కానీ బీకామ్ బీబీఏ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ సిఏ సిఎస్ సిఎంఏ ఈవెన్ లా స్టూడెంట్స్కి కూడా ఈ టాపిక్ కంపల్సరీ. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అది భయపడిపోతూ ఉంటారు, ఏంటిది ఏం లేదు, చాలా ఈజీ టాపిక్, మంచిగా అర్థం చేయిస్తాను మీకు, కొంచెం ఫోకస్ చేయండి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎందుకు వచ్చింది, అసలు ఏంటి అంటే కనుక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కొన్ని గూడ్స్ కొనాలనుకున్నాను, అంటే సరుకులు కొనాలనుకున్నాను, చాలా హెవీ అమౌంట్. ఆ డబ్బులన్నీ తీసుకొని వెళ్తానా వెండర్ దగ్గరికి, అమ్మే అతని దగ్గరికి, డబ్బులు తీసుకెళ్ళను. కొంచెం దిమాకున్న వాళ్ళు ఎవరైనా కానీ డబ్బులు ఎప్పుడు తీసుకుని వెళ్ళరు. వాళ్ళ పేమెంట్ ఎలా ఉంటుందంటే చెక్ అన్న ఇస్తారు, ఒక ప్రామిసరీ నోట్ అని రాసిస్తారు, లేకపోతే బిల్ అన్న రాసిస్తారు, అట్లా అనేసి ఆ విధంగా పేమెంట్ చేస్తారు. కానీ డైరెక్ట్గా డబ్బులు అయితే ఎవ్వరు ఇయ్యరు. అది సేఫ్ కూడా, ఎందుకంటే మనకి ప్రూఫ్ ఉంటుంది మేకింగ్ పేమెంట్ అనేసి. సో ఈ విషయాలు ఎప్పుడైనా పేమెంట్ మనం డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకుండా వేరే విధంగా మనం పేమెంట్ చేయదలుచుకున్నామో అప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే దాని కింద వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటే ఏంటి అంటే కనుక ఇది అకార్డింగ్ టు సెక్షన్ 13 1881 ఇయర్. అకార్డింగ్ టు సెక్షన్ 13 ఇది ఏమని చెప్తుందంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి అంటే కనుక మీన్స్ ప్రామిసరీ నోట్ కావచ్చు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కావచ్చు, లేదా చెక్ కావచ్చు. ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ చెక్, ఈ మూడిట్లో ఏదైనా కానీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కిందకే వస్తుంది ఈ యాక్ట్ 1881 అనేది. దీని గురించి క్లియర్గా చెప్పి దీంట్లో ఉన్న పాయింట్స్, మీరు ఇలా చేస్తే ఇట్లా ఉంటుంది, దీన్ని ఇలా ప్రొసీడ్ అవ్వచ్చు, ఒకవేళ దీంట్లో ఏమైనా తేడా వస్తే దాని గురించి కూడా చాలా క్లియర్గా మొత్తం చెప్పింది దీంట్లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881లో. అందుకని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్ ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్ either payable to order or to a bearer. ఇంకెవరికి కావాలంటే వాళ్ళకి మనము రాసి ఇవ్వడము, అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. క్లియరే కదా. ఇప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనే ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే రెండు పార్ట్స్గా చేద్దాం. నెగోషియబుల్ అంటే ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. నేను చెక్ రాసి అతనికి ఇచ్చాను, అతని దగ్గర నుంచి సరుకులు కొన్నాను, చెక్ నా దగ్గర నుంచి అతనికి వెళ్ళింది అంటే కనుక ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. నా దగ్గర నుంచి ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది. ఈ ట్రాన్స్ఫర్ అవ్వడాన్నే మనం నెగోషియబుల్ అంటాం. అర్థమైందా? నా దగ్గర నుంచి ఇంకో అతనికి వెళ్ళింది, అది ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఈజ్ నెగోషియబుల్. మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? ఇన్స్ట్రుమెంట్ అంటే డాక్యుమెంట్ ఇన్ ఏ రిటర్న్ ఫామ్. ఏం ట్రాన్స్ఫర్ అయింది? చెక్ ట్రాన్స్ఫర్ అయింది. ఆ చెక్ ఎట్లుంది? డాక్యుమెంట్ ఫామ్లో ఉంది, ఒక విట్నెస్ అనమాట. అట్లా ఉంటే అప్పుడు మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటాం. ఇప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనే వర్డ్ మొత్తం తీసుకోండి. నెగోషియబుల్ అంటే ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఇన్స్ట్రుమెంట్ అంటే ఇది ఒక డాక్యుమెంట్. ఏ డాక్యుమెంట్ అయితే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వెళ్తుందో దాన్ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్గా చెప్పుకోవచ్చు. క్లియరే కదా. ఇప్పుడు చూద్దాం, దీంట్లో మనకు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కానీ ఫీచర్స్ అనండి, లేకపోతే ఏంటది నేచర్ అనండి. క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్ ఆర్ నేచర్ ఎట్లా ఉంటుంది ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే మొత్తం మనకు 4 పాయింట్లు ఉన్నాయి. 4 పాయింట్లు అర్థమైతే మనకు ఒక లెవెల్లో ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సరే, ఫస్ట్ ఏంటి? డిఫెక్ట్స్ ఫ్రీ టైటిల్ ఆఫ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. నేను గూడ్స్ కొన్నా, ఆ గూడ్స్ నా దగ్గరకు వచ్చినాక నేను మీకు డబ్బులు ఇస్తాను. ఎట్లా ఇస్తాను? చెక్ ద్వారా ఇస్తాను, లేదా ఒక ప్రామిసరీ నోట్ రాసిస్తానని చెప్పాను. ఆ గూడ్స్ వచ్చాయి. ఒక 1000 గూడ్స్ ఆర్డర్ చేస్తే దాంట్లో 1000 వచ్చేసినాయి, కానీ దాంట్లో ఒక 50 గూడ్స్ డిఫెక్ట్ ఉన్నాయి. డిఫెక్ట్ అంటే కండిషన్ లేవు, డిఫెక్ట్. ఓకే, అప్పుడు ఏం చేస్తాను? ఇది ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వలేదు, నేను ఇంకా ప్రామిసరీ నోట్ నేను ఏం చెప్పాను అది ఇయ్యను, ఎందుకంటే దర్ ఇస్ అ డిఫెక్ట్. అక్కడ ఏదో సరుకులు పాడాను, నువ్వు వేయిస్తాను, మంచిగా ఇస్తే నేను ఇస్తా. ఆ పాయింటే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఏంటది? డిఫెక్ట్స్ ఫ్రీ టైటిల్ ఆఫ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఈ ట్రాన్సాక్షన్స్ మధ్యలో ఇంకొకటి అజంప్షన్స్. కొన్ని అజంప్షన్స్ అనుకుంటాము, ఇవి ఉంటేనే మనకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అని కొన్ని పాయింట్స్ అనుకుంటున్నాం అనమాట. ఏంటవి అంటే కనుక, ఒకటి
ఆర్డర్ ఆఫ్ ఎండోర్స్మెంట్ చెప్పాను కదా, ఒక 1000 గూడ్స్ ఆర్డర్ ఇచ్చాను. నేను ఏ గూడ్స్ ఇచ్చానో పర్టికులర్ గూడ్స్, ఈ పర్టికులర్ బ్రాండ్, పర్టికులర్ ప్రోడక్ట్, పర్టికులర్ సైజు ఇది కావాలని ఆర్డర్ ఇచ్చాను. అదే రావాలా. వేరే సైజ్, వేరే కలర్, వేరే ప్రోడక్ట్ ఇచ్చారనుకోండి, నో, స్ట్రిక్ట్లీ నో. మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చుకున్నామో మనము చెప్పిన దానికి వాళ్ళు సాటిస్ఫై చేయగలిగితేనే మనం పేమెంట్ చేస్తాం. అదే పాయింట్ ఇక్కడ డిస్కస్. ఆర్డర్ ఆఫ్ ఎండోర్స్మెంట్. ఇక తర్వాత నెక్స్ట్ కన్సిడరేషన్ అంటున్నాము. కన్సిడరేషన్ అంటే ఏంటి, తెలుగులో చెప్పాలంటే దీన్ని ప్రతిఫలము అంటాము. కన్సిడరేషన్, ఏ పని చేసినా కన్సిడరేషన్ అంటే ప్రతిఫలం లేకుండా ఏం చెయ్యం. ఏం కొంటున్నా గూడ్స్ కొంటున్నా అంటే అతనికి పేమెంట్ చేస్తా, ఎట్లనోట్లా చేస్తా. ఇక్కడ కన్సిడరేషన్ ఏంటి, మేకింగ్ పేమెంట్ కదా, నేను ఇస్తున్నా, అది ఉండాలి. అది లేకపోతే ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లోకి రాదు. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నా దగ్గర నుంచి ఒక వ్యక్తి కొన్నాడు, కొన్నప్పుడు అతను డబ్బులు పే చేయాలా, ఎట్లన్నా పే చేయబట్టి చేయాలా. చేయకుండా నేను ఫ్రీగా ఇస్తున్నానంటే అది దానం అయిపోతుంది, అది దానం కిందకు వచ్చేస్తుంది, డొనేషన్ ఇస్తున్నట్టు అయిపోతుంది. అప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కాదు. ఎక్కడైతే లావాదేవీలు ఉంటాయో, ఎక్కడైతే 2 పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉంటాయో, అంటే ఇస్తున్నాడు పుచ్చుకుంటున్నాడు 2 ఇన్వాల్వ్ అయ్యాయి, ఒకరు ఇస్తున్నారు ఇంకోళ్ళు ఏం చేయట్లేదు గమ్మున తీసుకుంటున్నాడు అంటే నో కన్సిడరేషన్. నో కన్సిడరేషన్ అంటే అది దీంట్లోకి రాదు. ఇది ఒకటి. ఇంకా తర్వాత ప్రూఫ్ ఆఫ్ ప్రొటెస్ట్. ఎప్పుడైనా కానీ మేకింగ్ పేమెంట్ ఎనీ ఆఫ్ దీస్ 3 థింగ్స్ ఇట్లా ఏదో ఒక రకంగా పేమెంట్ చేస్తున్నప్పుడు ఏంటి, మనకు డాక్యుమెంట్ రెడీ అవుతుంది, అది ప్రూఫ్ అనమాట. అది కంపల్సరీ ప్రూఫ్. అది ఒకవేళ తేడా వచ్చిందనుకోండి, దెన్ ఇట్ వోంట్ బి కన్సిడర్డ్. డాక్యుమెంట్ ఉండాలి. డాక్యుమెంట్లు అన్నీ రాసి ఉంటాయి కదా, ఇన్ని గూడ్స్ కొంటున్నాను, ఈ టైం కొంటున్నాను, ఎప్పుడు పే చేస్తాను, ఎప్పుడు అండ్ ఎంత టైం పే చేస్తాను, అన్నీ మొత్తం రాసి ఉంటాయి. అదే మనకి ప్రూఫ్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రొటెస్ట్ అంటున్నాను, ప్రొటెస్ట్ అంటే దాన్ని మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎట్లా ఎంత పేమెంట్ చేస్తున్నామో, ఎప్పుడు చేస్తున్నామో, అది డాక్యుమెంట్. ఇక డేట్ అండ్ టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఇది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. డాక్యుమెంట్ రాస్తారు కదా, చెక్ కావచ్చు, ప్రామిసరీ నోట్ కావచ్చు, లేకపోతే బిల్ కావచ్చు, ఆ డాక్యుమెంట్ రాసినప్పుడు డేట్ కంపల్సరీ ఉండాలి. డేట్ ఉంటేనే పలానా టైంకి ఇస్తాను ఒప్పుకుంటున్నాడు అతను. టైం కూడా రాస్తే కనుక ఆ టైం దాకా అమ్మిన వ్యక్తి వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసి సరే ఈ టైం అయింది, నేను ఈ లోపల ఇచ్చేసేయాలని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాడు. ఒకవేళ అయినా కానీ చేయలేదు అనుకోండి, అప్పుడు ఇక దాని సంగతి గురించి తర్వాత మాట్లాడదాం. కానీ డేట్ అయితే కంపల్సరీగా మెన్షన్ చేయాలి, డేట్ అండ్ టైం. ఇంకా తర్వాత ఎప్పుడైతే ప్రామిసరీ నోట్ కానీ బిల్ కానీ చెక్ కానీ రాశారో దానికి స్టాంప్ అనేది కంపల్సరీ. చెక్కు అవసరం లేదు, కానీ ప్రామిసరీ నోట్ అయినా బిల్ అయినా దీనికి మాత్రం స్టాంప్ కంపల్సరీ. అప్పుడే అది వ్యాలిడ్ అవుతుంది కదా. సో ఇది ఫ్యూ అజంప్షన్స్. ఇవి కాకుండా ఇంకొకటి, ఈజీలీ ట్రాన్స్ఫరబుల్. ఈజీగా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవ్వాలా. ట్రాన్స్ఫర్ అయితేనే అది వ్యాలిడ్. సపోజ్ నేను కొన్నా, నేను ఇవ్వలేకపోతున్నాను, వేరే వ్యక్తికి ఇస్తా, అతను తీసుకుంటున్నాడు, అతను పేమెంట్ చేస్తాడు. అట్లా ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు ఉండాలి. అక్కడ మళ్ళీ ప్రాబ్లమ్స్, టెన్షన్స్ ఏమి ఉండకూడదు. అరే ఈ పాయింట్ ఉంది, ఆ పాయింట్ ఉంది అనేది ఏమి ఉండకూడదు. ఈజీలీ ట్రాన్స్ఫరబుల్. ఇంకా తర్వాత రికవరీ అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే కనుక, ఇచ్చిన గడువు లోపల పేమెంట్ చేస్తా అన్న వ్యక్తి, డాక్యుమెంట్ రాసిన వ్యక్తి ఆ డేట్ లోపల ఇవ్వలేకపోతే కనుక రికవరీ ఎవరు చేసుకోవాలి? వెండర్, అమ్మిన వ్యక్తి. నేను గూడ్స్ అమ్మిన, వాడు తీసుకుని ఏం చేశాడు, ఆ 3 నెలల లోపల డబ్బులు పేమెంట్ చేస్తాను చేయలేదు. చెయ్యనప్పుడు నేను రికవరీ చేసుకోవాలి. రికవరీ చేసుకునే హక్కు కూడా ఈ వెండర్కి మన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కల్పించింది. నువ్వు కోర్టుకు వెళ్ళు, లేకపోతే వాడు పీకు, పోలీస్ స్టేషన్లో రిపీట్ ఏమన్నా చేసుకో, యూ హ్యావ్ రైట్, బికాజ్ వాడు రిటర్న్ డాక్యుమెంట్ ఇచ్చాడు కదా. అందుకనే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అది చెప్తుంది. నువ్వు రికవర్ చేసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే టైం డేట్ అంతా మెన్షన్ చేశాడు. ఆ టైం దగ్గర నువ్వు వెయిట్ చేస్తే వాడు వస్తలేడు, ఇక అయిపోయి. సరే, ఇవి క్యారెక్టరిస్టిక్స్. అర్థమైందా? ఇక నెక్స్ట్ టాపిక్లోకి వస్తే కనుక దీంట్లోనే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి? 2 వేస్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒకటి ట్రాన్స్ఫర్ బై నెగోషియబుల్. మామూలుగా నెగోషియబుల్ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇది ఒక పద్ధతి. అండ్ ట్రాన్స్ఫర్ బై అసైన్మెంట్, ఇది రెండవ పద్ధతి. దీని గురించి మాట్లాడదాం. ట్రాన్స్ఫర్ బై నెగోషియబుల్, దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి, 2 విధాలుగా దీంట్లోనే. ఒకటి ఏంటంటే నెగోషియబుల్ బై డెలివరీ. నాకు ఎప్పుడైతే గూడ్స్ నా ఇంటికి పంపిస్తావో అప్పుడు నేను
డెలివరీ చేస్తా. నేను అప్పుడు చెక్ ఇస్తా, అప్పుడు ప్రామిసరీ నోటు రెడీ చేసి పెట్టుకుంటా, బట్ డెలివరీ అయినాకనే ఇస్తా. ఇది ఒక్కటి అనమాట వే, నెగోషియబుల్ బై డెలివరీ. కండిషన్ మనం అక్కడ పెట్టాం డెలివరీ. నాకు ఇక్కడ కండిషన్ ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు మనం, నాకు గూడ్స్ ఫ్రీగా పంపి నేను అప్పుడు నీకు డెలివరీ చేస్తా. ఇట్లా కూడా చేయొచ్చు. ఎనీహౌ నాకైతే రావడం ఇంపార్టెంట్, అప్పుడే ఐ మేక్ ద పేమెంట్. ఇక సెకండ్ది ఏమంటున్నాడంటే నెగోషియబుల్ బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ. అండ్ నెగోషియబుల్ బై ఎండార్స్మెంట్ అండ్ డెలివరీ, ఈ 2 వేలో కూడా పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇమ్మీడియట్గా పే చేయొచ్చు, నువ్వు నాకు ఇస్తా అంటున్నావు కాబట్టి నేను ఐ మేక్ ద పేమెంట్ అని ఇమ్మీడియట్గా చేయొచ్చు. ఇది ఒక మెథడ్. ఇంకొకటి ఏంటంటే ఐ మేక్ ద పేమెంట్ వన్స్ ఇఫ్ ఐ గెట్ ద గూడ్స్. నా గూడ్స్ నా ఇంటికి వచ్చాక, నా గోడౌన్కి వచ్చాక దెన్ ఐ మేక్ ద పేమెంట్. ఎట్లా చేస్తాను పేమెంట్? నేను డైరెక్ట్గా నీ దగ్గర రాను, ఎందుకంటే ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది డాక్యుమెంట్ కదా, డాక్యుమెంట్ ద్వారా మీరు పేమెంట్ చేయదలుచుకున్నారు. ఆ డాక్యుమెంట్ ఎట్లా ఇస్తాను? ఐ మేక్ త్రూ సంబడి. నా ఏజెంట్ని పంపిస్తా, నా సర్వెంట్ని పంపిస్తా, లేకపోతే నా ఎంప్లాయీని పంపిస్తా, ఎవరో ఒకరిని పంపించేసి నీకు అది ఇస్తాను. వన్స్ ఇఫ్ ఐ గెట్ ద గూడ్స్, నా గూడ్స్ వచ్చాక అప్పుడు పంపిస్తా. ఇట్లయినా చేయొచ్చు, ఇట్లయినా చేయొచ్చు ఈ పాయింట్లో. ఇది ట్రాన్స్ఫర్ బై నెగోషియబుల్. సెకండ్ది ఏంటి? ట్రాన్స్ఫర్ బై అసైన్మెంట్. ట్రాన్స్ఫర్ బై అసైన్మెంట్లు ఏంటంటే డైరెక్ట్గా ఒక పార్టీ ఇంకో పార్టీకి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, థర్డ్ పార్టీ ద్వారా కూడా చేయొచ్చు. అందుకని మనము ట్రాన్స్ఫర్ బై అసైన్మెంట్ అంటున్నాం. ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాము? ఇప్పుడు సపోజ్ ఏ అనే వ్యక్తి పర్చేస్ చేశాడు, కొన్నాడు కొన్ని, ఎవరి దగ్గర? బి నుంచి కొన్నాడు. బి ఎవరు? వెండర్. కొన్నాడు. ఇప్పుడు ఏ ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ 3 అనుకున్నాం కదా, ఆ 3 ఏదో ఒక దాని ద్వారా పేమెంట్ చేయాలి బికి. అయితే ఏమంటున్నాడంటే నాకు ఒక క్లయింట్ ఉన్నాడు సి అనే వ్యక్తి, ఆ క్లయింట్కి చెప్తా అతను నీకు పేమెంట్ చేస్తాడు. నేను ఇవ్వడం ఎందుకు, నా దగ్గర నుంచి మళ్ళీ నేను అరేంజ్ చేసుకోవడం, నాకు అతను బాకీ ఉన్న నా క్లయింట్, అతను నాకు పేమెంట్ చేయాలి, అతడు నీకే డైరెక్ట్గా పే చేస్తాడు అనేసి ఏం చేస్తాడు? సి క్లయింట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, నువ్వు నాకు చేసే పేమెంట్ ఇంకో అతనికి చేసేసాను. ఇఫ్ సి అగ్రీస్, ఓకే. దీన్ని ట్రాన్స్ఫర్ బై అసైన్మెంట్ అంటాము. క్లియర్ అయినా? ఈరోజు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటే ఏంటి, దీనికి డాక్యుమెంటేషన్ ఎట్లా ఉంటుంది, దీని ఫీచర్స్ ఏంటి, ఇది కొంచెం నేర్చుకున్నాం. కష్టమేం కాదు, చాలా ఈజీ. నెక్స్ట్ క్లాస్లో మనము విడివిడిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లాస్ తీసుకుందాము, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇది కూడా ప్రామిసరీ గురించి, నోటి గురించి ఒకరోజు మాట్లాడదాము, చెక్ గురించి ఒకరోజు, అండ్ ఇంకొక రోజు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ దాని గురించి మాట్లాడదాం. అట్లా డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది. అర్థమవుతున్నాయి క్లాసులు. ఈ మధ్య ఏం పెద్ద రెస్పాన్స్ అవ్వట్లేదు, మీ రెస్పాన్స్ ఏం రావట్లేదు మీ దగ్గర నుంచి. గమ్మున చూస్తారు, పోతారు, ఏం రాయారు అక్కడ. ఎవరికి ఫార్వర్డ్ కూడా చేయరు. కొంతమంది సెల్ఫిష్గా తయారవుతున్నారు, అమ్మో నేను ఫార్వర్డ్ చేస్తే వాళ్ళందరూ యూజ్ చేసేసుకుంటారని. డోంట్ బి అట్లా అంతా సెల్ఫిష్గా ఉండకండి. ఫార్వర్డ్ దిస్ వీడియోస్, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకోసం ఇంత టైం ఎనర్జీ తీసుకొని చేస్తున్నాను కదా, యూజ్ చేసుకొని మంచి పైకి రండి లైఫ్లో. ప్రాక్టీస్లో గుడ్ లక్. స్క్రీన్ షాట్ తీసుకోండి.